హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో పొన్నగంటి ఆకు ఎండు రొయ్యల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ సింపుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇక్కడ నేను పొన్నగంటి ఆకుకూర కట్టల్ని 8 తీసుకున్నానండి. ఈ ఆకుకూర కట్టలు ఈ సైజులో ఇక్కడ చూపిస్తున్న కట్ట సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఏమైనా పిచ్చి గడ్డి కానీ, లేదంటే ఖరాబైన ఆకులు కానీ ఉంటే శుభ్రం చేసుకొని, ఆ తర్వాత ఈ ఆకుకూరనంతా ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని, నీళ్ళల్లో ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో ఒక కప్పు ఎండు రొయ్యల్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ ఎండు రొయ్యలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన ఎండు రొయ్యల్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలండి. ఇవి డైరెక్ట్‌గా ఇలానే కూరలో మనం వేసి వండుకున్నామంటే, మనం ఈ రొయ్యలు తినేటప్పుడు ఇందులో ఇసుక అనేది తగులుతుందండి. అందువలన ఎండు రొయ్యలకి ఎప్పుడైనా సరే ఇలా ఎండు రొయ్యలకున్న తలల భాగం అనేది తీసేయాలి. ఇలా ఎండు రొయ్యలన్నీ ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా ఎండు రొయ్యలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత, మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఎండు రొయ్యలన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఇప్పుడు మనం పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండు రొయ్యలని పోపులోకి వేసుకున్న తర్వాత, ఇప్పుడు వీటిని ఆయిల్‌లో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో బాగా సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఒక కప్పు వేసుకొని, ఈ టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరని వేసుకోవాలి. ఇలా ఆకుకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కూర అంతా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2, 3 నిమిషాల పాటు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకుకూర మొత్తం సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆకంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అడుగున మాడిపోకుండా ఒక పావు కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకొని, ఇది అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 2, 3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కూర ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. చాలా టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు, పొన్నగంటి ఆకుకూర రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.